హలో గైస్, అటాక్ ఆన్ టైటన్ కేవలం 80+ ఎపిసోడ్స్తో బిగ్ 3 యానిమేస్కున్నంత పాపులారిటీ ఫ్యాన్ బేస్ని తెచ్చుకున్న మాస్టర్ పీస్ యానిమే. మీలో ఇప్పటికే చాలామంది యానిమే చూసే ఉంటారు. ఇన్ కేస్ చూడకపోతే తప్పకుండా వెళ్ళి చూడండి. తెలుగు డబ్లో కూడా అవైలబుల్గా ఉంది. అటాక్ ఆన్ టైటన్ని ఎన్నిసార్లు చూసినా యానిమేకి ఎంత పెద్ద ఫ్యాన్ అయినా సరే ఈ యానిమే హిస్టరీ గురించి, సీక్రెట్ ఆరిజిన్ గురించి కొంతమందికి మాత్రమే తెలుసు. సో ఈరోజు ఈ వీడియోలో మనం అటాక్ ఆన్ టైటన్ సీక్రెట్ ఆరిజిన్ గురించి, 9 టైటన్స్ గురించి పూర్తిగా తెలుసుకుందాం. సో వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఇక లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. 2000 సంవత్సరాలకు ముందు ఎల్డియా అనే ఒక చిన్న తెగ ఉండేది. ఈ తెగలోని ప్రజల్ని ఎల్డియన్స్ అని అంటారు. ఈ ఎల్డియన్స్ తమ తెగని విస్తరించడానికి చుట్టుపక్కలున్న చిన్న చిన్న తెగల మీద దాడి చేస్తూ అక్కడ సంపదను దోచుకొని కొంతమందిని చంపేసి మరికొంతమందిని బలవంతంగా వాళ్ళ నాలుకలను కోసేసి బానిసలుగా అయితే వాళ్ళతో తెచ్చుకునేవాళ్ళు. అలా వీళ్ళందరూ ఒకరోజు ఒక గ్రామం మీద దాడి చేసి అక్కడున్న అన్నిటిని దోచుకొని ఎమీర్ అనే ఒక చిన్నపిల్లని నాలుగు కోసి వాళ్ళతో పాటు బానిసగా తెచ్చుకుంటారు. అలా ఎల్డియాకి బానిసగా వచ్చిన ఎమీర్ ఒకరోజు క్లీన్ చేయడం కోసమని ఒక పందులున్న షెడ్ గేట్ను ఓపెన్ చేస్తుంది. దాంతో కొన్ని పందులు అయితే షెడ్ నుండి పారిపోతాయి. పందులు పారిపోయాయని తెలుసుకున్న ఎల్డియన్ కింగ్ ఫ్రేజ్ దీనికి కారణం ఎవరని బానిసలను అడుగుతాడు. బానిసలందరూ ఏం చెప్పకపోవడంతో చెప్తారా, మీ అందరి కళ్ళు పీకేయమంటారా అని అంటాడు. దాంతో భయపడిపోయిన బానిసలందరూ తమ చేతివేలని ఒక్కసారిగా ఎమీర్ వైపు చూపిస్తారు. చిన్నపిల్లైన ఎమీర్ను చూసిన ఎల్డియన్ కింగ్ నిన్ను వదిలేస్తున్నాను, వెళ్ళిపో అని అంటాడు. దాంతో ఎమీర్ సైలెంట్గా నడుచుకుంటూ అడవిలోకి వెళ్తూ ఉంటుంది. అలా వెళ్ళిపోతున్న ఎమీర్ని ఎల్డియన్ కింగ్ తన సైనికుల చేత వేటాడబిస్తాడు. అలా అడవిలో చాలాసేపు వెంటాడిన తర్వాత బాణానికి బాగా గాయపడిన ఎమీర్ని చూసి చనిపోయిందనుకుని సైనికులు వెనక్కి తిరిగి వెళ్ళిపోతారు. అలా సైనికులు వెళ్ళిపోయిన తర్వాత కింద పడి ఉన్న ఎమీర్ పైకి లేచి భయంతో దాక్కోవడానికి ఒక పెద్ద తొర్రున్న ఒక చెట్టు కిందకు వెళ్తుంది. అయితే ఆ చెట్టు కింద నేల ఉండకుండా ఒక లోయలాగుండి ఆ లోయలో నీరు కూడా ఉంటుంది. అది చూసుకోకుండా దానిలోకి వెళ్ళిపోయిన ఎమీర్ ఆ లోయలో పడి నీటిలో మునిగిపోతూ తన ఆఖరి శ్వాసని విడుస్తూ ఉంటుంది. సరిగ్గా అదే సమయానికి నీటి అడుగు నుంచి పాము అస్థిపంజరంలాగున్న ఒక మిథికల్ క్రియేచర్ వచ్చి ఎమీర్ వెన్నుకి అటాచ్ అవుతుంది. అలా ఆ క్రియేచర్ ఎమీర్తో కలవగానే ఎమీర్ ఒక పెద్ద టైటన్ లాగా మారుతుంది. ఈ టైటన్నే ఫౌండింగ్ టైటన్ అని అంటారు. తనకు దక్కిన ఈ టైటన్ పవర్తో ఎమీర్ తనకు నచ్చినట్టు బతకడమో లేక తన వాళ్ళని చంపి తనని బానిసగా మార్చుకున్న ఎల్డియన్స్ని చంపడమో చేయకుండా అమాయకత్వంతో తిరిగి వెళ్ళి ఆ ఎల్డియన్స్ కిందే బానిసగా మారుతుంది. దాంతో అప్పటికే తన తెగను విస్తరించాలని చూస్తున్న ఎల్డియన్ కింగ్ తన దగ్గరున్న ఈ టైటన్ పవర్తో పక్క రాజ్యాల్ని ఓడించి తన చిన్న ట్రైబ్ని పెద్ద ఎంపైర్గా విస్తరిస్తూ ఉంటాడు. దీనివల్ల అప్పటి వరకు ఆ ప్రపంచంలో తిరుగులేని నేషన్గా ఉన్న మార్లీ అనే అతిపెద్ద రాజ్యం కూడా ఈ టైటన్ వల్ల చిన్న రాజ్యమైన ఎల్డియాకి సరెండర్ అవ్వాల్సి వస్తుంది. దాంతో మార్లిన్స్ అందరూ ఎలియన్స్ మీద అంతులేని పగను పెంచుకుంటారు. మరోపక్క ఎలియన్ కింగ్ ఎక్కడా తగ్గకుండా అన్ని రాజ్యాల మీద టైటన్తో దాడి చేయించి అక్కడ ప్రజల్ని చంపు లేదా భయపెట్టు తన కింద బానిసలుగా మార్చుకొని అదే టైటన్తో తన రాజ్యంలో డ్యాముల్ని, బ్రిడ్జుల్ని నిర్మించడం, రోడ్లు వేయించడం, కొండలను చదును చేసి పొలాలుగా మార్చడం లాంటివి చేసి ఎల్డియాని తిరిగిలేని రాజ్యంగా మారుస్తాడు. ఇక తన రాజ్యానికి ఇంత చేసిన ఎమీర్ని కింగ్ ఫ్రేజ్ మ్యారేజ్ చేసుకుంటాడు. కానీ కింగ్ ఫ్రేజ్ ఎమీర్ని ప్రేమతో పెళ్లి చేసుకోడు. ఎమీర్ని పెళ్లి చేసుకుంటే తన టైటన్ పవర్స్ తన పిల్లలకు వస్తాయని ఎమీర్ని పెళ్లి చేసుకుంటాడు. అలా వీళ్ళిద్దరికీ మారియా, రోజ్, సీనా అనే 3 ఆడపిల్లలు పుడతారు. అయితే కింగ్ ఫ్రేజ్ అనుకున్నట్టుగా వాళ్ళకి టైటన్ పవర్స్ అయితే రావు. ఇప్పటికే ఎమీర్కి టైటన్ పవర్స్ వచ్చి 13 సంవత్సరాలు అవుతుంది. కింగ్ ఫ్రేజ్ ఎమీర్ని ఒక బానిసలాగే వాడుకొని తన పవర్స్ కోసమే తననైతే పెళ్లి చేసుకుంటాడు. కానీ ఎమీర్లో మాత్రం కింగ్ ఫ్రేజ్ మీద ప్రేమ, విశ్వాసం అయితే పెరుగుతాయి. ఇదిలా ఉంటే మరోపక్క ఏలియన్స్ మీద పగతో రగిలిపోతున్న మార్లిన్స్లో కొందరు ఏలియన్ సోల్జర్స్ లాగా మారువేషంలో వచ్చి కింగ్ ఫ్రేజ్ మీద అటాక్ చేయడానికి ట్రై చేస్తారు. కానీ కింగ్ ఫ్రేజ్కి మార్లిన్స్ వేసిన బల్లెం తగలకముందే ఎమీర్ దానికి అడ్డుపడి కింగ్ని కాపాడుతుంది. మామూలుగా అయితే తనకైన గాయాల్ని ఎమీర్ టైటన్లా మారి రీజనరేట్ చేసుకోగలదు. కానీ మార్లిన్స్ వేసిన బల్లెం నేరుగా ఎమీర్ వెన్నుకు తగిలి తన స్పైనల్ కార్డ్ని చీల్చేస్తుంది. నీటిలో ఎమీర్ని అటాచ్ అయిన ఆ క్రీచర్ తన స్పైనల్కే ఉంటూ తనకు టైటన్ పవర్స్ అయితే ఇస్తూ ఉంటుంది.
కానీ ఇప్పుడు ఆ స్పైనల్కి దెబ్బ తగలడంతో ఎమీర్ టైటన్ లాగా ట్రాన్స్ఫార్మ్ కాలేక అక్కడ చనిపోతుంది. దీనివల్లే అటాక్ ఆన్ టైటన్లో కూడా సోల్జర్స్ టైటన్స్ చంపాలంటే మెడ మీద అటాక్ చేస్తారు. అలా ఎమీర్ చనిపోయిన తర్వాత కూడా ఆ టైటన్ పవర్స్ తన వంశానికే రావాలని ఎల్డెన్ కింగ్ తన ముగ్గురు కూతురుల చేత ఎమీర్ బాడీని తినిపిస్తాడు. అంతేకాకుండా వీళ్ళ ముగ్గురు పెద్ద పెళ్లి చేసుకుని పిల్లలుగానే చనిపోయిన తర్వాత కూడా వీళ్ళ బాడీస్ని వాళ్ళ పిల్లలు తినాలి అనే ఒక రూల్ను కూడా పెడతాడు. అలా ఫౌండింగ్ టైటన్ సోర్స్ బాడీని తినడంతో టైటన్ పవర్స్ అనేటివి నెక్స్ట్ జనరేషన్కి పాస్ అవుతూ వచ్చాయి. కాకపోతే కింగ్ ఫ్రీడ్స్కి పుట్టింది ముగ్గురు ఆడపిల్లడే కావడంతో ఆ ముగ్గురికి వేరే ఫ్యామిలీ వాళ్ళతో మ్యారేజ్ అవడంతో ఆ టైటన్ పవర్స్ అనేటివి చిన్నగా వేరే ఫ్యామిలీ చేతుల్లోకి అయితే వెళ్ళిపోయాయి. అలా ఫౌండింగ్ టైటన్ నుంచి స్ప్లిట్ అవుతూ వచ్చిన టైటన్ పవర్స్ జనరేషన్ మారే కొద్దీ చివరికి 9 డిఫరెంట్ టైటన్ క్రియేషన్స్కి కారణమవుతుంది. వాటిలో మొదటిది ఫౌండింగ్ టైటన్. ఇది అన్నిటికంటే మెయిన్ టైటన్. ఓన్లీ ఎమీర్ అండ్ కింగ్ ఫ్రీడ్ యొక్క వంశంలోని వాళ్ళు మాత్రమే ఈ టైటన్ పవర్స్ని పూర్తిగా వాడగలరు. లేదా ఆ కుటుంబంలోని ఎవరైనా సరే ఫౌండింగ్ టైటన్ లాగా మారిన వ్యక్తి ముట్టుకొని కూడా ఆ టైటన్ పవర్స్ని అయితే వాడగలరు. ఈ ఫౌండింగ్ టైటన్ పవర్స్ని ఎవరైతే వాడగలరో వాళ్ళు ఎలియన్ కింగ్ యొక్క డిఎన్ఏకి రిలేటెడ్ అయిన ఎవరైనా సరే టైటన్ లాగా మార్చడం, వాళ్ళని కంట్రోల్ చేయడం, వాళ్ళ మెమరీస్ని మ్యానిపులేట్ చేయడం, వాళ్ళతో ఎక్కడి నుంచైనా సరే టెలిపతితో మాట్లాడడం వంటివి చేయొచ్చు. ఇక నెక్స్ట్ టైటన్ కొలాసల్ టైటన్. ఈ టైటన్ 60 మీటర్లకు పైగా హైట్తో చాలా పొడవుగా ఉండే టైటన్. ఎవరైనా సరే ఈ టైటన్ లాగా ట్రాన్స్ఫార్మ్ అయ్యేటప్పుడు ఈ టైటన్ నుంచి వచ్చే స్ట్రీమ్స్తో ఒక పెద్ద బ్లాస్ట్ని అయితే క్రియేట్ చేయొచ్చు. ఇక మూడో టైటన్ ఆర్మర్ టైటన్. పేరుకు తగినట్టే ఈ టైటన్ బాడీకి స్కిన్ ఉండే ప్లేస్లో ఆర్మర్ బ్లేడ్స్ అయితే ఉంటాయి. ఈ ఆర్మర్ ఉండడం వల్ల నార్మల్ వెపన్స్తో ఈ టైటన్ని ఎవరూ గాయపరచలేరు. అంతేకాకుండా కావాలనుకునే ప్లేస్లో తన స్కిన్ని క్రిస్టల్ లాగా హార్డ్గా కూడా చేసుకోగలదు. కానీ ఆ ఆర్మర్ వల్ల ఈ టైటన్ స్పీడ్ అనేది కొంచెం స్లోగా ఉంటుంది. నెక్స్ట్ నాలుగవ టైటన్ అటాక్ టైటన్. ఈ టైటన్ అన్ని టైటన్స్తో పోలిస్తే డ్యూరబుల్గా ఫైట్ చేయడం, ఫ్యూచర్ని చూడడం, ఫ్యూచర్ని కొంతవరకు మ్యానిపులేట్ చేయడం వంటివి చేయగలదు. నెక్స్ట్ బీస్ట్ టైటన్. ఈ టైటన్ మిగతా టైటన్స్ లాగా హ్యూమన్ లాగా కనిపించకుండా బర్డ్స్, బుల్స్, ఏప్స్ ఇలా హోస్ట్ని బట్టి రకరకాల జంతువుల్లాగా కనిపిస్తూ ఉంటుంది. అండ్ అలాగే టైటన్స్ కూడా కొంతవరకు ఇది కంట్రోల్ చేయగలదు. అంతేకాకుండా మిగతా టైటన్స్తో పోలిస్తే ఈ టైటన్ హ్యూమన్స్ లాగా మాట్లాడుతుంది కూడా. నెక్స్ట్ టైటన్ కార్ట్ టైటన్. ఈ టైటన్ 2 కాళ్ళతో కాకుండా 4 కాళ్ళతో ఒక జంతువులాగా నడుస్తూ ఉంటుంది. మ్యాక్సిమం ఈ టైటన్ని గూడ్స్, వెపన్స్ లాంటివి క్యారీ చేయడానికే వాడుతారు. అలాగే మిగతా టైటన్స్ కంటే ఎక్కువసేపు టైటన్ ఫామ్ని మెయింటైన్ చేయగలదు. అంతేకాకుండా బీస్ట్ టైటన్ లాగా మాట్లాడుతుంది కూడా. నెక్స్ట్ టైటన్ జా టైటన్. పేరుకు తగినట్టే ఈ టైటన్ యొక్క జాన్ క్లాస్ చాలా స్ట్రాంగ్గా అయితే ఉంటాయి. ఈ టైటన్ యొక్క జాన్ క్లాస్ ఆల్మోస్ట్ ఎటువంటి స్ట్రాంగ్ ఆబ్జెక్ట్ అయినా సరే ఈజీగా నాశనం చేయగలదు. నెక్స్ట్ టైటన్ వార్ హ్యామర్ టైటన్. ఈ టైటన్ తన ఫ్లెష్తో హార్డ్ వెపన్స్ని అయితే క్రియేట్ చేయగలదు. అండ్ అలాగే మిగతా టైటన్స్ లాగా టైటన్ హోస్ట్ టైటన్లో ఉండకుండా కూడా ఒక కేబుల్ లాంటి కనెక్షన్తో ఈ టైటన్ని కంట్రోల్ చేయగలడు. ఇక లాస్ట్ 9th టైటన్ ఫీమేల్ టైటన్. ఈ ఫీమేల్ టైటన్ ఫ్యూచర్ని చూడడం, మాట్లాడడం తప్ప మిగతా అన్ని టైటన్స్ పవర్స్ని కొంతవరకు వాడగలదు. అంటే వార్ హ్యామర్ అండ్ ఆర్మర్ టైటన్ లాగా తన స్కిన్ని హార్డ్గా మార్చడం, బీస్ట్ అండ్ ఫౌండింగ్ టైటన్ లాగా టైటన్స్ని కంట్రోల్ చేయగలగడం, అటాక్ టైటన్ లాగా ఫ్యూరియస్గా ఫైట్ చేయడం లాంటివి అయితే కొంతవరకు చేయగలదు. ఇవి మెయిన్ 9 టైటన్స్. ఈ టైటన్స్ ఇంత పవర్ఫుల్ అయినప్పటికీ ఫస్ట్ టైటన్ అయిన ఎమీర్ తనకి పవర్స్ వచ్చిన 13 ఏళ్ళకి చనిపోవడం వల్ల ఈ 9 టైటన్ పవర్స్ని తీసుకున్న ఎవరైనా సరే ఆ పవర్స్ వచ్చిన 13 ఏళ్ళకి ఖచ్చితంగా చచ్చిపోతారు. అలా చనిపోకముందే ఆ టైటన్ పవర్స్ ఉన్న పర్సన్ని రాయల్ డిఎన్ఏ ఉన్న వేరే పర్సన్ తింటే ఆ పవర్స్ అనేవి అతనికి ట్రాన్స్ఫర్ అవుతాయి. ఒకవేళ ఆ టైటన్ పవర్స్ ఉన్న పర్సన్ని ఎవరు తినకుండా అతను నార్మల్గా చనిపోతే ఆ పవర్స్ అనేవి రాయల్ డిఎన్ఏతో కనెక్షన్ ఉన్న ర్యాండమ్ ఎలియన్ బేబీకి అయితే వెళ్ళిపోతాయి. అలా ఈ 9 పవర్ఫుల్ టైటన్స్తో ఎల్డియన్స్ ఉన్న రాజ్యాలన్నింటినీ ఆక్రమించి శత్రు రాజ్యాలు లేకుండా చేసుకున్నారు. శత్రువులు లేకపోవడంతో చిన్నగా ఫౌండింగ్ టైటన్ తప్ప మిగతా 8 టైటన్స్ని మెయింటైన్ చేస్తున్న ఫ్యామిలీస్కి మధ్యనే గొడవలు మొదలయ్యాయి. ఎల్డియన్ కింగ్స్ ఎంత ప్రయత్నించినా వాళ్ళ మధ్య గొడవని పూర్తిగా ఆపలేకపోయారు.
వీళ్ళ మధ్య జరిగే ఈ గొడవల కారణంగా ప్రజలందరూ కూడా చనిపోతూ ఉండేవాళ్ళు. ఇదంతా చూస్తూ విసిగిపోయిన 145 ఎల్డియన్ కింగ్ కార్న్ ఫ్రీడ్స్ అప్పటి వరకు ఎల్డియన్స్ అన్ని రాజ్యాల్లో చేసిన మారణకాండకు పశ్చాత్తాపడుతూ కొంతమంది ఎల్డియన్స్ని తీసుకుని ప్యారడైజ్ ఐలాండ్కి వెళ్ళిపోతాడు. అలా వెళ్ళిపోయే ముందు కార్న్ ఫ్రీడ్స్ వార్ హ్యామర్ టైటన్ని హోల్డ్ చేస్తున్న ఫ్యామిలీతో కలిసి ఎల్డియన్స్ తమ టైటన్స్ మధ్య జరుగుతున్న గొడవ కారణంగా వీక్ అయ్యి ప్యారడైజ్ ఐలాండ్కి పారిపోతున్నారు అనే ఒక రూమర్ని క్రియేట్ చేసి వెళ్తాడు. ఎందుకంటే అలా చేస్తే టైటన్ వల్ల వీక్ అయిన రాజ్యాలు మళ్ళీ భయం నుండి బయటకు వచ్చి బలం పుంజుకుంటాయని. ఇక కింగ్ కార్న్ ఫ్రీడ్స్ తనతో పాటు కొంతమంది ఎలియన్స్ని తీసుకుని వెళ్ళినా ఇంకా చాలామంది అక్కడే ఉండిపోతారు. వీళ్ళల్లో నార్మల్ ఎలియన్స్తో పాటు రాయల్ బ్లడ్తో కనెక్షన్ ఉండే వాళ్ళు, టైటన్ పవర్స్ని హోల్డ్ చేసే ఫ్యామిలీస్ కూడా ఉంటాయి. కార్న్ ఫ్రీడ్స్ వెళ్ళేటప్పుడు ఫౌండింగ్ టైటన్ పవర్స్ను కూడా తనతో పాటు ప్యారడైజ్ ఐలాండ్కి అయితే తీసుకుని వెళ్ళిపోతాడు. దాంతో అప్పటికే టైటన్స్ మధ్య జరుగుతున్న వారిని వాడుకొని మార్లిన్స్ 8 టైటన్లలో అటాక్ టైటన్ని తప్ప మిగతా 7 టైటన్స్ని తమ మాట వినే ఫ్యామిలీస్కి చేర్చి 7 టైటన్స్ని తన కంట్రోల్లోకి అయితే తీసుకుంటారు. ఈ 7 టైటన్స్ పవర్స్తో మార్లిన్ తిరిగి పవర్ఫుల్ నేషన్గా అయితే మారుతుంది. అలా మారిన తర్వాత తన దగ్గరుండే ఈ 7 టైటన్ పవర్స్తో ఫౌండింగ్ టైటన్ పవర్స్ను కూడా దక్కించుకోవాలని ప్యారడైజ్ ఐలాండ్ మీదకి యుద్ధానికి రెడీ అవుతారు. ఈ విషయం తెలిసిన కింగ్ కార్న్ ఫ్రీడ్స్ తన ఫౌండింగ్ టైటన్ పవర్తో 5 లక్షలకు పైగా కొలాజల్ టైటన్ లాంటి టైటన్స్ని క్రియేట్ చేసి వాటిని 3 సర్కిల్ షేప్లో నిలబెట్టి వాటితో మరియా, రోజ్, సీనా అనే ఎమీర్ 3 చిల్డ్రన్స్ నేమ్స్తో 3 వాల్స్ని బిల్డ్ చేస్తాడు. తనతో వచ్చిన ఎల్డియన్స్ని ఈ వాల్స్ లోపల ఉంచి వాల్స్కి బయట హ్యుమానిటీ అంతమైందని, భూమి మీద ఉన్న ఆఖరి మనుషులు మనమేనని, వాల్స్కి బయట వెళ్తే టైటన్స్ చంపి తినేసాయని వాళ్ళ మైండ్స్ని మ్యానిపులేట్ చేస్తాడు. ఇక వాళ్ళ మీద అటాక్ చేయాలనుకున్న మార్లిన్స్కి మీరుగాన ప్యారడైజ్ ఐలాండ్ మీద అటాక్ చేస్తే తాను క్రియేట్ చేసిన లక్షల టైటన్స్తో భూమి మీద మనిషి అనేవాడే లేకుండా చేస్తానని కార్న్ ఫ్రీడ్స్ వార్నింగ్ ఇస్తాడు. దాంతో మార్లిన్స్ ఆ అటాక్ని ఆపేస్తారు. కానీ కొన్ని వందల సంవత్సరాల్లో వాల్స్కి బయట టెక్నాలజీ బాగా డెవలప్ అవుతుంది. దాంతో మార్లిన్స్ వాల్స్కి బయట లోపల ఉండే ఎల్డియన్స్ని చాలా హీనంగా, నీచంగా చూస్తూ వాళ్ళని హింసిస్తూ ఉంటారు. దీని తర్వాత మళ్ళీ మార్లిన్స్ ఫౌండింగ్ టైటన్ని తీసుకురావడానికి కొంతమందిని వాల్స్ లోపలికి పంపిస్తారు. అప్పటికే ఆ పవర్స్ని తీసుకున్న మన మెయిన్ హీరో ఎరెనెగర్ ఆ టైటన్స్ నుంచి తన ఫ్రెండ్స్ని కాపాడుకోవడానికి వాల్స్లో ఉండే కొన్ని లక్షల వాల్ టైటన్స్తో భూమి మీద మనిషి అనేవాడు లేకుండా చేయాలని రంబ్లింగ్ని స్టార్ట్ చేసి ఒక విలన్గా మారుతాడు. అలా స్టార్ట్ అయిన ఆ రంబ్లింగ్ని ఎలాగైనా ఆపాలని శత్రువులైన ఎల్డియన్స్ అండ్ మార్లిన్స్ ఇద్దరు కలిసి మరీ ఫైట్ చేస్తారు. చివరికి ఎరెన్ కావాలనే తన ఫ్రెండ్స్ చేతిలో చనిపోయి టైటన్స్ని పూర్తిగా అంతం చేస్తాడు. కానీ అప్పటికే భూమి మీద 80% ఆఫ్ పీపుల్స్ నాశనం అయిపోతారు. అయితే చివరిలో ఎమీర్కి టైటన్ పవర్స్ వచ్చిన ట్రీ లాంటి త్వరలోకి 2000 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఒక పర్సన్ తన డాగ్తో కలిసి వెళ్తూ ఉండడాన్ని చూపిస్తూ స్టోరీని అయితే ఎండ్ చేస్తారు. సో ఇదే గైస్ అటాక్ ఆన్ టైటన్ ఆరిజిన్ స్టోరీ. ఈ వీడియోని మీరు ఇక్కడి వరకు చూసారంటే ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చుంటే ఈ వీడియోకి ఒక లైక్ చేసి ఇలాంటి మరెన్నో యానిమే వీడియోస్ కోసం మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోతో నెక్స్ట్ అప్డేట్తో మళ్ళీ కలుద్దాం. సీ యూ లేటర్.